హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో, అదేవిధంగా ఇటు ఎల్బీ నగర్ మెట్రోకైనా సరే, ఇటు నాగోల్ మెట్రోకైనా సరే అతి దగ్గరలో మంచి ఇల్లులు మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు గురించి పూర్తి విషయాలు అందించడానికి మనకు బిల్డర్ గారైన మనీష్ గారు మనతో ఉన్నారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము. ద బెస్ట్ కన్స్ట్రక్షన్, మంచి ప్రైమ్ లొకేషను, మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది ఇల్లులకు. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ మనీష్ గారి నెంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ ఇల్లుల గురించి ఎలాంటి డౌట్ ఉన్నా తనే మనీష్, తన బిల్డరు మనీష్, తన పేరు తన నెంబర్ పైన ఇస్తున్నా, తనకు ఫోన్ చేయగల మాయకమనవి. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్ సేవ్ చేయకుండా ఇల్లు ఎక్కడుంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, పూర్తి విషయాలు మనీష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. బాగున్నారు అన్నగారు? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సార్. ఎగ్జాక్ట్లీ మన ఇల్లులు ఎన్ని కట్టారు, ఏ లొకేషన్లు ఉన్నాయి, పూర్తి వాళ్ళు మన వ్యూవర్స్కి అందించండి సార్. ఇప్పుడు మీరు చూస్తున్నది గుంటూరు లొకేషన్ అండి. ఇప్పుడు చూస్తున్నది ఈ 4 ఇండ్లు ఉన్నాయి. ఒకటొకటి వచ్చేసి మనకి 150 గజాలు, సైజ్ వచ్చేసి 30x45. ఇప్పుడు రోడ్ ఫేసింగ్ వచ్చేసి మీకు 30 ఫీట్ రోడ్. ఇది కార్నర్ బిట్స్ 2 ఈ మధ్యలో మొత్తము మనవే అండి. ఇవి 4. నాలుగిట్లో మనకు సేల్కి ఎన్ని ఉన్నాయి? సేల్కి ఇప్పుడు 2 ఉన్నాయండి. అంటే రెండు ఇవి సౌత్లో ఉన్నాయి. మనకు ఆ కార్నర్ బిట్ అయిపోయింది, ఈ కార్నర్ బిట్ 2 అయిపోయినాయండి. వెస్ట్ సౌత్ అయిపోయింది, ఈస్ట్ సౌత్ అయిపోయింది. ఓన్లీ కార్నర్ ఇప్పుడు ఈ రెండిల్లు సేల్ మీకు చూస్తున్నాయి. ఈ 9 కాలు కనిపిస్తున్నాయి. ఈ 2 ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఓకే సార్. ఓకే. అయితే ఇప్పుడు మీకు కన్స్ట్రక్షన్ వైజ్ అనుకుంటే G+1 ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఓకే సార్. మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి విత్ 2 కార్ పార్కింగ్, 4 బైక్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఓకే. దాంతో పాటు 1 BHK కింద 1 BHK పర్సెంట్ కింద ఇచ్చాం. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ వస్తుంది. అంటే మీకు ఈస్ట్ ఒక ఫేసింగ్ ఇచ్చారు. ఏది రెంటల్ పర్పస్ వాడుకునే పర్పస్, ఇంకా మన సీనియర్ సిటిజన్స్ ఉన్న పెద్దవాళ్ళకి ఏమన్నా కింద ఉండడానికి బెటర్ అని అనుకున్నాము. దాంతోపాటు మీరు చూస్తున్నారు 2 కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఒక 4 బైక్ పెట్టుకోవచ్చు. ఇంకా లేదు ఎక్కువ అనుకుంటే మీరు బయట కూడా పార్క్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సార్ పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి. చాలా విశాలంగా 150 గజాలు ఎక్సలెంట్ ఉంటుంది. చాలా బాగా వచ్చింది. వెంటిలేషన్ పరంగా కానీ మీకు గాలి వెళ్తురు ఏది ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు ఉన్నది ఏంటంటే అన్ని ఇరుకు ఇల్లు వస్తున్నాయి. ఇల్లు వస్తుంటే మనకి వెంటిలేషన్ కానీ గాలి వెళ్తురు అస్సలు లేదు. లేకపోవడం ఎప్పుడు ఏసీలు ఉండడం కానీ కరెంట్ బిల్ కానీ ఇంకా వేరే ఇతర అంశాల్లో అన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్లానింగ్ చేసాం. ఓకే సార్. కింద పైన కలిసి మనకి ఎంత ఎసెప్ట్ ఎంత వచ్చింది? టోటల్ 2500 వస్తుందండి. 1250. ఓకే సార్. కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తారు మీ మాటలు చెప్పండి. కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎలాంటి వాడారు? మీరు స్టార్టింగ్ నుండి చూసుకున్నా నేను దగ్గరుండి ఇదంతా కన్స్ట్రక్షన్ చేసామండి. మీరు చూసుకున్న శాండ్ వచ్చేసి రివర్ శాండ్ వాడుకున్నాము. మన రెడ్ బ్రిక్ వాడాము. మీరు RMC ఏం వాడలేదు. మాన్యువల్ కాంక్రీటింగ్ చేసాము, స్లాబ్స్కి కానీ పిల్లర్స్ కానీ. ఎందుకంటే RMCలో మీకు జనరల్ తెలిసింది ఏంటంటే డస్ట్ ఇవన్నీ వేరే, ఇంకా మనది దగ్గరుండి చూసుకోనికి వీలు పడదు అంతగా. అంటే పడుతుండొచ్చు కానీ అంతగా పడదు, ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి మొత్తం మాన్యువల్ మిక్సింగ్ చేసాము. మీ స్లాబ్ వచ్చేసి మళ్ళీ బ్రిక్ వర్క్ ప్లాస్టరింగ్ చేసాము. సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ వాడాము. అండ్ వైల్ కమింగ్ టు దిస్ స్టీల్ TMT వాడాము. ఇక యాజ్ పర్ IS స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మన ఆర్కిటెక్ట్ డిజైన్స్ ఏదైతుందో అన్ని స్పెసిఫికేషన్స్ వాడాము. 60 mm, 20 mm, 25 mm వాడాము. 8 mm జనరల్గా లో బేరింగ్ కెపాసిటీ దానికి వాడాము. మీరు చూసుకుంటే ఇంకా డోర్స్ కానీ అవన్నీ మీకు లైవ్గా మీకు ఒకసారి చూపిస్తాను, అది బెటర్గా ఉంటుంది. ఓకే సార్. మనకు బోరు ఎన్ని ఫీట్లు పడ్డా సార్? నీళ్ళు బోరో 280 అంటే డిఫరెంట్ ఒక 4 ఉన్నాయి కాబట్టి కొంచెం వేరియేషన్ ఉంది. 280. నీళ్ళు అయితే మంచిగా ఉన్నాయి. నీళ్ళు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఓకే సార్. మనకు కృష్ణ వాటర్ లైన్ కృష్ణ వాటర్ కూడా లైన్ ఆల్రెడీ వచ్చేసింది. ఈ కాలేజ్ చూస్తే ఈ ప్రొవిజన్స్ కూడా వదిలేసాము. మీకు కాలేజ్ చేసే లోపల కలెక్షన్ ఇచ్చేసి సరిపోతుంది. 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. ఓకే సార్. ఓకే సార్. చాలా బాగుంది. మనకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చే మనకి ఇది హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 7 గుంటూరు అండి. మీకు దగ్గరలో అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అవుటర్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ విత్ ఇన్ హార్డ్లీ ఒక 15 minutes డ్రైవ్ ఇక్కడ నుండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 11 కానీ, ఇంకోటి పెద్దంబర్పేట నుండి ఇట్లా విజయవాడ హైవే కానీ, హయత్ నగర్ కానీ, మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కానీ, నాగోల్ మెట్రో స్టేషన్ కానీ విత్ ఇన్ హార్డ్లీ 15 to 20 minutes డ్రైవ్ ఎక్కడికి వెళ్ళా. మీకు సెంట్రల్ కనెక్టివిటీ అయితే ఉంది ఇక్కడికి. ఓకే సార్.
ఓకే సార్, చాలా బాగుంది. లొకేషన్ పరంగా మంచిగా ఉన్నారు. లొకేషన్ కన్స్ట్రక్షన్ కూడా బాగా చేశారంటున్నారు. 150 గజాలు జీ ప్లస్ ఉన్నది కదా, దీనికి రేట్ ఎంత కోట్ చేశారు? గేట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా అయితే 1.1 కోటి 10 లక్షలు అంటామండి. కోటి నెగోషియబుల్. ఈ కస్టమర్ వచ్చి డిస్కస్ చేస్తే దాన్ని బట్టి ఏదో చూసి ఫైనలైజ్ చేయొచ్చు. ఓకే సార్, మనకు దీనికి బ్యాంక్ లోన్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తారు? 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. ఓకే సార్, డాక్యుమెంట్ పరంగా ఎట్లా ఉంది? డాక్యుమెంట్ పరంగా అంత క్లియర్ టైటిల్ అంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు రండి, ఒకసారి చూడండి, ఒకసారి అన్నీ ఇక్కడ కాదు మీ చుట్టుపక్కల చూడండి, చూసి దాన్ని బట్టి మీరు కొనండి. ఓకే సార్, ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచిగా అన్ని వివరాలు అందించారు, చాలా బాగుంది. Thank ఫ్రెండ్స్, విన్నారు కదా, మనకు బిల్డర్ గారు అయినటువంటి మనీష్ రెడ్డి గారు అయితే ప్రతి విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. లోపల ఎలా ఉందో చూద్దాం. మనం సౌత్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మనకి ఎంత బాగుందో చూసుకోండి. 30 feet వైడ్ రోడ్డు చూసుకోండి. ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో, మంచి గ్రానైట్ కూడా వేయడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు లపత్రా గ్రానైట్ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనీష్ శర్మ రెడ్డి గారు చెప్పినట్టు మనకు ఒక 2 కార్లు, ఒక 4 బైకులు ఈజీగా పడతాయి. చూసుకోండి, పైన కూడా ఫాల్ సీలింగ్, మంచి ఎక్సలెంట్ మంచి ప్రొఫైల్ లైట్లతోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. చూసుకొని మన గేట్ దిమ్మలకు కూడా మంచిగా మనకు స్ట్రక్చర్ వేయడం జరిగింది. ఈ గేట్ దిమ్మలు ఏవైతే దీనికి కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. పిల్లర్లకు కూడా మంచి స్ట్రక్చర్ కూడా వేయడం జరిగింది. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. 30x45 డైమెన్షన్స్లో టోటల్ 2500 స్క్వేర్ ఫీట్లో మనం కట్టడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఒక పోర్షన్ ఏదైతే మీరు చూడబోతున్నారో ఈ పోర్షన్ వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. 1 BHK పోర్షన్. ఎటు చూసుకున్నట్లయితే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. బోర్ పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకు హార్వెస్టర్ అంటే ఇంకుడు గుంత, మనకు రెయిన్ వాటర్ కానీ ఇక్కడ ఇందులో కడిగిన వాటర్ ఇక్కడ పడేటట్టు మనకు ఒక హార్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు 7000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు ఆల్రెడీ G+1 ఇల్లు ఉంది. పైన కూడా ఇంకో ఫ్లోర్ వేసినా కానీ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు మంచి సంప్ అయితే ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా చూసుకొని మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ కూడా వాడడం జరిగింది. మెట్ల కింద చూసుకోవడైతే ఒక ఇన్వర్టర్ పాయింట్ అండ్ మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా మంచి విశాలంగా అన్ని రకాల మనకు నల్లాల పాయింట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. మనకు 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, పార్కింగ్ అయితే చూసారు కదా, మనము గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షన్ నార్త్ సింహదారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అని చూసుకోండి. మనకు సింహదారకు వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ చేయబడి చూసుకోండి. డోర్స్ కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయో, మంచి ఫినిషింగ్తోని ఎక్సలెంట్ హార్డ్వేర్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం హాల్లోని చూసుకోండి. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2.5 టైల్స్ అన్నారు. ఈ టైల్స్ వచ్చేసి మనకు వట్రిఫైడ్ టైల్స్ అంటారు. చాలా క్వాలిటీ గల టైల్స్ వాడడం జరిగింది. చూసుకొని చాలా బాగుంది. ఇప్పుడు హాల్ కూడా విశాలంగా ఉంది. ఇటు వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో విత్ గ్రిల్స్తో పెట్టియడం జరిగింది. మనకు 2 విండోలు ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి ఒక బెడ్రూమ్ చూసుకోండి. ఒక బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈజీగా ఒక దివాన్ వేసుకొని 2 పిల్లలు ఒకవేళ మీరు రెంట్కి ఇచ్చిన భార్య భర్తలు ఉండే విధంగా అయితే మనకు బెడ్రూమ్ అయితే డిజైన్ చేయించడం జరిగింది. దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో, మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని, భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడి సెల్ఫ్లతోని, ఇందులో కూడా చూసుకోండి మంచి ఎక్కువ క్వాలిటీ గల డోర్ వాడడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు బెడ్రూమ్ హాల్ చూసారు కదా. ఇట్లా వచ్చేసి మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా మంచి ఒక 2 రెక్కల డోర్తోని చూసుకోండి ఎంత బాగుందో. మనకు మంచిగా ఫేషియస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అన్ని రకాల టైల్స్ కానీ వెంటిలేషన్ పరంగా ఇందులో కూడా ఒక విండో కానీ అన్ని రకాలు చాలా బాగా ఇచ్చారు. మనం సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటాం అలా కట్టడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది ఒక కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో. దీంట్లో మనకు వెస్ట్రన్ కల్చర్తోని మంచి ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా కానీ టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగానే పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి ఒక 2 నుండి వంట చేసుకునే విధంగా L ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా చూసుకోండి. మనకు 2 విండోలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వెంటిలేషన్ సరే మోర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనకు చాలా బాగుంటుంది. ఇటు వచ్చి మనకు సరిపడేది సెల్ఫ్లు కూడా పెట్టేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటాం. ఇందులో కూడా మనకు కూడా చూసుకోండి మనకు ఫాల్సీలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి స్థలాన్ని మంచిగా వాడి మంచి ప్లానింగ్తోనే ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా, మనకు కింద వచ్చేసి మనకు 2 కార్ల పార్కింగ్, ఒక 1 BHK పోర్షను. ఇది వచ్చేసి మనకు 1250 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మనకు ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK విశాలంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి ఎంత విశాలమైన బాల్కనో. 8 ఫీట్ల బాల్కన్ ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్ ఎక్సలెంట్ మంచి లపత్రా గ్రానైట్తో మనకైతే ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు సెక్యూరిటీ పరంగా టప్పన్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ వాడి ఇక్కడ కూడా మనకు గ్రానైట్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకుని ఎంత బాగుందో. పైన ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నట్టయితే మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు 100% వాస్తవాన్ని మరొకసారి ఎందుకు అంటున్నానంటే మనకు పేరుకే మనకు సౌత్ ఫేస్ ఇల్లున్నా కానీ
నా కింద వచ్చేసి మనకు ఈస్ట్కి పెట్టేయడం జరిగింది 1 BHK పోర్షన్. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు నార్త్కి పెట్టేయడం జరిగింది. దీనికి వాడిన చోకోడ్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్స్తో చేయబడేది. చూసుకోండి పైన కూడా మనకు మంచి దేవుని బొమ్మలు వాడి మంచి గ్లాస్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి ఎంత మంచి ఫినిషింగ్, ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడడం జరిగింది. చూసుకోండి మనకు ఎలివేషన్లో టైల్స్ వచ్చేసి ఎక్సలెంట్ మంచి టైల్స్ గోల్డెన్ పట్టీలతోని యూపీవీసీ విండో ఎక్సలెంట్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇది ఈస్ట్ అవుతుంది గల్లీ. ఇటు గల్లీ కూడా ఇవ్వడం జరిగింది మంచి వెంటిలేషన్ పరంగా మనకు 100% వాస్తుగా ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహద్వారం చేస్తే లోపలికి ఎంటర్ అవుతున్న చూసుకుంటే ఎంత విశాలంగా వచ్చిందో మనకు పైన చాలా విశాలంగా వచ్చింది. ఇంత విశాలంగా రావడానికి కారణం ఏంటంటే మనకు ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. 30 x 45 డైమెన్షన్ అద్భుతమైన డైమెన్షన్స్ ఇవి. అందుకే ఎంత బాగా కుదిరింది మనకు. చూసుకోండి మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2.5 సైజులో ఉంటుంది. దీన్ని మంచి టైల్స్ ఎక్సలెంట్ టైల్స్. చూసుకోండి ఇప్పుడు ఆల్లో పైన వాల్ సీలింగ్ విషయానికి వస్తే మనకు మంచి ప్రొఫైల్ లైట్లతోని ఎక్సలెంట్ మంచి లైట్లు వాడైతే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి వెంటిలేషన్ పరంగా ఒక 2 యూపీవీసీ విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చే మనకు 100% వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు కరెంట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నైతే ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు చూసుకున్నైతే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా మంచి ఒక 2 రెక్కల మంచి డోర్తోని మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి మంచి ఒక పూజ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఒక 3-4 ఉండి విశాలంగా హాయిగా వంట చేసుకునే విధంగా ఎంత ఫేస్ వచ్చిందో చూసుకోండి. ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అందమైన మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి నల్లలు కూడా మంచి క్వాలిటీ కూడా పెట్టేయడం జరిగింది. అన్ని రకాల వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మీరు భవిష్యత్తులో కవర్ చేసుకుంటే కూడా సరిపడిన మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వాష్ పాయింట్ చూసుకోండి. వాష్ పాయింట్ కూడా ఎంత బాగుందో చూసుకోండి. అక్కడ మనం ఒక వాషింగ్ మిషన్ పెట్టుకున్న కానీ ఇక్కడ గిన్నెలు కడుక్కునే విధంగా అన్ని రకాల మంచి ఫ్లోరింగ్తోని మంచి టైల్స్తోని మనకి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ అవుతుంది. ఇల్లు ఫ్రంట్ సైడ్ అవుతుంది. చూసుకోండి మంచి సెక్యూరిటీ పరంగా మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని మంచి గ్లాస్ టప్పర్ వేర్ గ్లాసు. ఇక్కడ కూడా మంచి అజాగ్రత్త చేయకుండా మంచి గ్రానైట్ కూడా పెట్టే జరిగింది. ఇక్కడ కూడా చూసుకోండి మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని ప్రతి ఒక్కటి చాలా క్వాలిటీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది మీరు చూస్తున్న పోర్షన్ కూడా మనకు 1250 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. కింద పైన కలిసి టోటల్ 2500 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చుట్టుపక్కల మంచి లొకేషన్స్ ఉన్నాయి. మనకు ఎల్బీ నగర్ మెట్రో కేవలం మనకు జస్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో మంచి ఫ్లోరింగ్తోని ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన టైల్స్ కానీ వెంటిలేషన్ పరంగా విండో కానీ ప్రతి ఒక్కటి చాలా క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఒక చేతులు కడుక్కునే విధంగా మనకు చిన్న సింక్ కూడా పెట్టే జరిగింది. మీరు చూసుకుని వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసే ముందు మనకు డోర్ కూడా చూడాలి. చూసుకోండి ఎంత మంచి క్వాలిటీ గల డోరు మంచి దీనికి లాక్ సిస్టమ్ కూడా పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి చాలా క్వాలిటీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈజీగా ఇందులో 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు హాయిగా ఉండొచ్చు. అంత ఫేషియస్గా ఉంది. మంచి ఫ్లోరింగ్ విషయంలో చూసుకొని కానీ వెంటిలేషన్ పరంగా మంచి ఒక ఎక్సలెంట్ విండో పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబర్ చేసుకోవడం మంచి సరిపడిన సెల్ఫ్లతోని సజ్జాలతోని ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిటే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. మనకు టైల్స్ వచ్చేసి మనకు ఇందులో వుడ్ కలర్ టైల్స్ వాడడం జరిగింది. ఎందుకంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి చాలా క్వాలిటీగా ఉండాలనే ఉద్దేశంతో ఇంత మంచిగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో ఇక్కడ కూడా మంచి ఒక సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుని సరిపడే సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతోని వెంటిలేషన్ పరంగా మంచి 2 పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. మనకు చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడిన కుండీలు కానీ మనకు నల్లలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా వాడడం జరిగింది. ఎక్సలెంట్ మంచి టైల్స్ కానీ ఫ్లోరింగ్ కానీ ఇందులో చిన్న వాష్ సింక్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఇందులో 2 BHK పోర్షన్ ఎంత విశాలంగా ఇచ్చారో చాలా బాగుంది. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మన టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసుకొని మనకు హెడ్ రూమ్ కూడా పెట్టేయడం జరిగింది. హెడ్ రూమ్కు మనకు డోర్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి మంచి ఫ్లోరింగ్ ఎంత బాగుందో. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో చాలా మంచి లొకేషన్ ఇది. దీన్ని వచ్చేసి మనకు కుంట్లూరులోని హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 7 అంటారు. అలా సాయంత్రం పూట ఒక 5-6 కూర్చొని మంచి టీలు తాగే విధంగా ఒక మంచి మనకు ప్లాట్ఫామ్ అయితే పెట్టేయడం జరిగింది. మనకు ఒక వాటర్ ట్యాంక్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి పరుగులు కూడా పెట్టేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇల్లులకు చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా బాగుంది. ఇల్లు లొకేషన్కు రావాలన్నా ఇల్లు గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉండైతే మనీష్ రెడ్డి గారి నెంబర్ అయితే పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక రేట్ అయితే మీకు మనీష్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్పడం నా బాధ్యత. దీని రేట్ వచ్చేసి మనకు ఒక్కొక్కటి 10 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు.
మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇక బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 80% అయితే బ్యాంక్ లోన్స్ వస్తాయి. మాకు అన్ని ఏ బ్యాంకులో తీసుకున్నా కానీ ఏ విషయమైనా కానీ మీకు ఏ డౌట్ ఉన్నా మనీష్ రెడ్డి గారికి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.